67,000 కోట్ల 406 కోట్ల రూపాయలకు సంబంధించిన డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా ఈరోజు మనము ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాలకి సాగుకు సంబంధించిన అంశము పరిగణలోకి తీసుకుంటాం. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉండేది 167 టీఎంసీస్. సరే, ఒకవేళ ఈ నీళ్లు సరిపోయేది ఒక ఖరీఫ్ పంట మాత్రమే, 2 పంటలకు ఈ ప్రాజెక్టు నీళ్లు అందుతాయని వాస్తవికంగా దూరంగా కనబడే అంశము. మాకు కూడా సందేహం ఉంది. ఈరోజు ప్రాజెక్టు వినియోగంలో విద్యుత్ ఖర్చు యూనిట్కి ₹6.40 ఉంటే, నేను అనేక సందర్భాల్లో మేము కోరినప్పుడు కేవలం ₹3 మాత్రమంటూ మీరు లెక్కల్లో చూపెట్టడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్ ఖర్చు చేస్తే ప్రతి రూపాయికి, ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం లెక్కలు తీసుకుంటే రూపాయికి ఇంతకుముందన్న 75 పైసలు వస్తుండే, కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు ₹46,000. అయితే ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే. మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, ఈ ప్రాజెక్టు సంబంధించి విద్యుత్తు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దీనికి విద్యుత్తు లిఫ్ట్ ద్వారా ఇచ్చేది 47%. ప్రాజెక్టు సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే అవసరమయ్యే విద్యుత్తు 14,344 మెగావాట్లు. అంటే మొత్తం మీరు చూస్తే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు 90% ఈ లిఫ్ట్లను పరంగానే, అంటే గృహ వినియోగం పోతుంది, ఇండస్ట్రీ డిమాండ్ పక్కన పెడతారు. సో మొత్తం 90% ఈ విద్యుత్తు కేవలం లిఫ్ట్ వరకే ఉపయోగించుకునే విధంగా ఉంది. సో ఇవన్నీ అనుమానాలు మీరు నివృత్తి చేస్తారని ఆశిస్తా ఉన్నాను. మరి 3వ టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు 28,150 కోట్లు. మళ్ళొక అంశము మేము పేపర్లో చూసినాం. అనేక సందర్భాల్లో ఆ మల్లన్న సాగర్ దగ్గర ఆ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో భూకంప ప్రభావాన్ని నిజంగానే అధ్యయనం చేసిండ్రా?